హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారండి. అయితే ఈ గ్యాస్ సిలిండర్కి సంబంధించి రేపటి నుండి మీ ఇళ్లకు అధికారులు వచ్చి ఒక స్లిప్పులు అనేది పంపిణీ చేస్తారండి. ఆ స్లిప్పులు ఏంటి, దానికి సంబంధించి కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అయితే ఈ గ్యాస్ సిలిండర్కి సంబంధించి మనకు ఎప్పుడు పంపిణీ చేస్తారో కూడా పూర్తి వివరాలు మీకు తెలియజేస్తానండి. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను. అయితే అప్డేట్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ ఇప్పుడే మనకు రావడం అయితే జరిగింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన స్టిక్ చేస్తాను చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వారం రోజుల్లోనే 500 రూపాయలకు గ్యాస్ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు. వారం రోజుల్లోనే 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అందిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు. ఇచ్చిన 6 గ్యారెంటీల్లో 4 గ్యారెంటీలు అమలు చేసే దిశగా ముందుకు అయితే వెళ్తున్నామని తెలిపారు. 200 యూనిట్లు ఉచిత కరెంటుకు సంబంధించి త్వరలో అయితే ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో రైతు రుణమాఫీ కూడా చేపడతామని చెప్పేసి తెలిపారు. రైతు భరోసాను 10 రోజుల్లో అర్హులందరికీ వేస్తామని చెప్పేసి చెప్పారు. సో ఇక్కడ కొండంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పాల్గొని ఆ సందర్భంగా ఆయన అయితే మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కింద కేసీఆర్ ప్రభుత్వము పట్టించుకోలేదని చెప్పేసి కూడా, సో దీనికి సంబంధించి 27,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పేసి కూడా అక్కడైతే చెప్పారు. సో అలాగే మనకి ఏంటంటే 2 లక్షల కోట్లకు సంబంధించి పెట్టిన ప్రాజెక్టులకు సంబంధించి కూడా కొంచెం డిస్కషన్ చేశారండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వారం రోజుల్లోపు మనకు రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు కూడా అయితే వేస్తామన్నారు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే 200 యూనిట్ల కరెంటుకు సంబంధించి కూడా త్వరలోనే దీనికి సంబంధించి అప్డేట్ అయితే ఇస్తామన్నారు. అలాగే మనకు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఈ పథకానికి సంబంధించి మనకి ఏంటంటే మరో వారం రోజుల్లో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వస్తాయి. సో ఎప్పుడు మనకు దీనికి సంబంధించి 500 గ్యాస్ సిలిండర్ అయితే అర్హులందరికీ ఇస్తారు, ఎప్పుడు ఏంటి దానికి సంబంధించిన విధి విధానాలు అయితే విడుదల చేస్తారు. అలాగే మనకు ఈ గ్యాస్ సిలిండర్కి సంబంధించి ప్రతి ఒక్కరి ఇంటికి అధికారులు వస్తారండి. అధికారులు వచ్చి మీకు ఒక స్లిప్పులు అయితే ఇస్తారండి. సో ఆ స్లిప్పుల పైన మీరు 500 రూపాయలు గ్యాస్ సిలిండర్కి సంబంధించి సో వాళ్ళు ఎలా రాయాలో ఏంటి మొత్తం డీటెయిల్స్ చెప్తారు. సో దాని ప్రకారం ఆ స్లిప్పులు మీరు కనుక ఈ విధంగా గ్యాస్ ఏజెన్సీలో వెళ్ళి కనుక ఇస్తే కనుక వాళ్ళు మీకు గ్యాస్ సిలిండర్లు అనేవి 500 రూపాయలు కడితే చాలండి, మీకు ఆ 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలంగాణకు సంబంధించి ఇమీడియట్లీగా వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.